ఈరోజైతే పల్లి చట్నీ కూడా చేశాను. ఇదేంటంటే కొంచెం గట్టిగా పట్టానండి రేపటి కోసం. ఇప్పుడేమో ఒక చిన్న గిన్నెలో కొంచెం తీసుకొని ఇదిగోండి ఇక్కడ తాలింపు వేసి ఉంచాను. అలానే ఇక్కడ రేపు వినాయక చవితి కదా, అందుకోసం వడ కోసం పప్పు నానబెట్టాను. ఇక ఈవినింగ్ అయితే పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎందుకంటే ఇక మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కదా అందుకు. ఇక్కడ చూసారా తాలింపు కూడా కొంచెం విడిగా ఒక గిన్నెలోకి అయితే తీసి ఉంచుకున్నాను, ఒక డబ్బాలోకి. రేపు చట్నీలో మిక్స్ చేసుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అదే మిక్స్ చేసి ఉంచామనుకోండి పప్పులు నానిపోయి మెత్త మెత్తగా ఉంటాయి. అందుకోసం ఇది నేను సపరేట్గా బాక్స్లో పెట్టుకున్నాను. ఇక మా టిఫిన్ అయిపోయిన తర్వాత ఈలోపు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక పార్సిల్ అయితే వచ్చింది. ఇదేంటంటే తనోజు చెప్పులు కొనుక్కున్నాడు ఆన్లైన్లో. ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాడు. లాస్ట్ టైం కూడా ఫ్లిప్కార్ట్లోనే పెట్టుకున్నాడు, అవి బాగా వచ్చినాయి అనమాట. సరే అని ఇప్పుడు ఏదో కాంబో ఆఫర్ ఉందని అయితే పెట్టాడు. కాకపోతే ఇవి అంత బాగోలేవంట, తనకి నచ్చలేదు, లైట్ వెయిట్గా ఉన్నాయి. అందుకని ఇక ఒకసారి అయితే పార్సిల్ ఓపెన్ చేసి చూసుకున్నాడు. ఇవి అంత క్వాలిటీ కూడా అనిపించలేదు. ఇక ఇవి రిటర్న్ అయితే పెట్టేసుకున్నాడు. మళ్ళీ అంటే మనం అంతకుముందు పర్చేస్ చేసినవి ఉంటే అదే దాంట్లోకి వెళ్ళిపోయి మనం ఆర్డర్ మళ్ళీ బుక్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి సేమ్ పాత వాటి లాంటివే వస్తాయి. ఇక అదే కంపెనీ వస్తాయి అన్నమాట. అవి చెక్ చేసుకొని ఈసారి పెట్టుకుంటానని అయితే చెప్పాడు. ఇప్పుడు ఇక నేను టిఫిన్ ఇదంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుందండి. నేను ఇక పప్పు బియ్యం నానబోస్తున్నాను. ఎందుకంటే మరి రేపు వినాయక చవితి కదా, మనకి ఉండ్రాళ్ళు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, అందుకోసం అనమాట. బియ్యం పిండి పట్టిద్దామని చెప్పి నేను ఇక్కడ స్టోర్ బియ్యం ఉంటే వీటిని ఈ విధంగా అంటే కడిగి ఆరబెడుతున్నాను. నానబెట్టలేదు, ఉత్తగా వాష్ చేశాను, తర్వాత ఆరబెడుతున్నాను ఫ్యాన్ కింద. ఆ తర్వాత దీన్ని అయితే పిండి పట్టించుకుంటాము. అలానే నేను ఈరోజు కొంచెం ఎక్కువగానే పిండి అయితే పట్టిస్తున్నాను. మామూలుగా అయితే బియ్యాన్ని 1 గంట 2 గంటలు నానబెట్టినాక కూడా పట్టించుకోవచ్చు. అదైతే ఏంటంటే మనకి ఇంకా బియ్యం పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇక నాకు అంత టైం లేదనమాట, అందుకని నేనైతే ఇక్కడ ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటున్నాను. జస్ట్ కడిగేసి మామూలుగా ఆరబెట్టేస్తున్నాను. ఈ విధంగా మనం అంటే ఎప్పుడన్నా పిండ్లు ఇట్లాంటివి ఏమన్నా పట్టించుకునేటప్పుడు మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవడానికి కొద్దిగా ఎక్కువగా మనం పట్టించుకున్నాం అనుకోండి, యూజ్ అవుద్ది. అందుకోసం అని చెప్పేసి ఇక నేను దాదాపు ఒక 2 kgs దాకా అయితే బియ్యం పిండి పట్టించి ఉంచుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా దిబ్బ రొట్టెలు, పునుగులు ఇలాంటివి వేసినప్పుడు బియ్యం పిండి అవసరం పడుతుంది. అందుకని ఇక విడిగా కొనుక్కురాను. నేను అంతకుముందు కూడా ఈ విధంగానే బియ్యం పిండి అయితే పట్టించుకున్నాను. ఇదైతే కొంచెం బాగుంటుంది అనమాట. ఇక నేను ఇప్పుడు రెడీ అయిపోయాను బయటికి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ అయితే రష్ పెరిగిపోతారు, ఎందుకంటే రేపు వినాయక చవితి కాబట్టి ఇక బయటికి వెళ్ళి కొంచెం పనులు ఉన్నాయి, అవి చూసుకుందామని అనుకుంటున్నాను. ఇక పత్రి అవన్నీ అయితే మేము పండగ రోజు మార్నింగే తీసుకొస్తాము. సరే బయటికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి వీడియో షూట్ చేయమన్నాను. తీరా చూసారా నేను ఎంత సౌండ్ వస్తుందో, పక్కన ఫ్యాను ఇవన్నీ ఆన్లో ఉన్నాయి కదా, అందుకోసం నేను మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో, డైలీ బ్లాగ్తో మీ ముందున్నాను. ఈ వీడియోస్ చూస్తున్నారు కదా, నేను చేసే యాక్టివిటీస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను. ఇవి కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు నేను రెడీ అయి ఉన్నాను కదా, ఇక నేను బయటికి వెళ్తున్నాను. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. అక్కడ ఎలా ఉంది ఏంటి అంతా కూడా మీకు చూపించేస్తాను. వినాయక చవితి ఇంతకుముందు అయితే ఫుల్ క్రౌడ్ ఉండేదండి బయట. ఆఫ్టర్నూన్ నుంచే మనకి పత్రి అవన్నీ అమ్మేవాళ్ళు. ఈసారి అయితే రోడ్ల మీద పెద్దగా రష్ లేరు. ఇంకా పత్రి అవన్నీ కూడా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. 3 అవుతుంది కదా నేను బయటికి వెళ్ళేటప్పుడు. ఇక నేను ముందు మోడ్రన్కి వెళ్ళాను. మోడ్రన్ కాదు, నాకు ఊరికి మోడ్రన్ అనే వస్తుంది. నేను రిలయన్స్లో ఉన్నాను. ఎందుకంటే మీకు బియ్యంలో మెడిసిన్ అని చెప్పాను కదా, నా దగ్గరవి అయిపోయినాయండి అవి. నేను మళ్ళీ అంటే కొత్తగా ఇప్పుడు మైదా పిండిలో కానీ మనం ఏ పిండ్లలోనైనా వేసుకోవచ్చు కదా, అందుకని నేను అటుకుల్లో, తర్వాత మైదా పిండిలో, ఇంకా కొన్ని ఐటమ్స్లో అంటే పెసరపప్పు వాటిల్లో కూడా మిక్స్ చేశాను. అందుకోసం ఇప్పుడు నా దగ్గర బియ్యం పిండి అంటే
ఆ మెడిసిన్ అయిపోయింది. అందుకోసం నేను అది కొందామన్నట్టుగా రిలయన్స్‌లో చూసాను అంతకుముందు. నేను కొన్నవి గూడా అక్కడే. సరే ఒకసారి చూద్దాము, అలానే పండగ కదా రేపు, అందుకని ఇక్కడ పూలు అలాంటివి గూడా ఇక్కడే అమ్ముతారు. సరే ఒకసారి చెక్ చేద్దాము, మళ్ళీ పూల మార్కెట్ దాకా వెళ్ళడం ఎందుకు, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటది. ఇంగ మనం తెచ్చుకునే 1 కేజీ, 2 కేజీల పూలకి మళ్ళీ పూల మార్కెట్ దాకా ఎందుకు అని చెప్పేసి నేను ఇక్కడ రిలయన్స్‌కైతే వెళ్ళాను. ఇక్కడేంటంటే మనకి ఇక వెళ్ళాను కదా అని చెప్పేసి నేనైతే షూట్ చేస్తున్నాను. ఈ ప్యాన్ చూసారా, చాలా అంటే చాలా మందంగా ఉంది. 399 రూపీస్ అండి స్టీల్‌ది. ఇదొచ్చేసి 499 రూపీస్ ఉంది. కాపర్ బాటమ్ వచ్చింది కానీ ఇది అంత హెవీగా లేదు. అలానే ఇదిగోండి, ఈ ప్లేట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇది 200 రూపీస్ పడుతుంది. ఈ ప్లేట్‌లో ప్రసాదాలు అవి పెడితే బాగుంటుంది కదా అనిపించింది నాకు. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేవి దేవుడి దగ్గర పెట్టం కదా, అందుకోసం అనేసి ఒక కొత్త ప్లేట్ అయితే తీసుకుందాం అనుకున్నాను. ఇక కాకపోతే ఎందుకు ఈసారి నేను బ్రాస్కి సంబంధించిన ప్లేట్ తీసుకుందామని అయితే ఒక ఆలోచన వచ్చింది. ఇక అందుకోసం అని చెప్పేసి అది అంటే ట్రాలీలో వేసుకున్నాను తీసుకుందామని చెప్పి. ఈలోపు ఇంకా ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నాను. ఈలోపుగా నాకు ఇక్కడ పూలు అని చెప్పాను కదా, ఇక్కడ పూలంట మార్నింగే వచ్చేసినాయంట. తర్వాత నేను వెళ్ళేసరికి అయిపోయినాయి, పూలు లేవు. ఇక అందుకోసం పూలు అయితే ఇక్కడ తీసుకోలేదు. ఈలోపుగా అక్కడ నాకు అరటాకులు కనిపించినాయి అన్నమాట. అందుకోసం ఇక నేను ఆ ప్లేట్ తీసుకోకుండా ఇక అరటాకులు అయితే తీసుకున్నాను. ఎందుకులే ఆ 200 అయినా వేస్ట్ చేయడము, మళ్ళీ బ్రాస్తి కొనుక్కుంటాం అనుకున్నాం కదా, అందుకోసం అని చెప్పేసి ఇక నేను ఆ ప్లేట్ అయితే అక్కడ పెట్టేశాను. ఆ తర్వాత స్టీల్ది ప్యాన్ చూసారు కదా, కళాయి, అది కూడా తీసుకోలేదు. ఎందుకంటే అది ఎంత మందం ఉన్నా ఏదున్నా స్టీల్ది అనేసరికి కొంచెం సిమ్లో పెట్టి వండుకోవాలి, మాడిపోతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను స్టీల్వి నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు. అందుకోసం ఇక అది తీసుకోలేదు కళాయి. అవేంటంటే జస్ట్ తాలింపు అలా వేసుకోవడానికి బాగుంటాయి కానీ ఏదన్నా వంటలు వండుకోవడానికి మనకి ఎంత హెవీ బాటమ్ ఉన్నా అడుగు అనేది మాడుతుంది. అందులోనూ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను స్టవ్ మీద ఏదైనా పెట్టి అటు ఇటు తిరుగుతూ వీడియోలు షూట్ చేస్తూ మర్చిపోతూ ఉంటానని. అలాంటప్పుడైతే స్టీల్ అస్సలు పనికిరావు. అందుకని నెక్స్ట్ ఇక్కడ వెజిటబుల్స్ కొన్ని ఫ్రెష్గా కనిపించినాయి. నేను ఈ మధ్య కాలంలో ఎక్కువ ఖర్చు దేనికి పెడుతున్నాను అంటే వెజిటబుల్సే, మీకు ఎక్కువగా వీడియోలో కూడా చూపిస్తుంది. ఇక వెజిటబుల్స్లో ఈసారి కాకరకాయలు బాగున్నాయి, తీసుకున్నాను. వీలైతే కాకరకాయ చట్నీ పెడదామని చెప్పేసి. ఇక్కడ 39 రూపీస్ అండి కేజీ. అప్పుడే దాన్ని ఏమంటాము, అప్పుడే అవి పోసారనమాట, ఫ్రెష్గా వచ్చినాయి. నేను చెప్పాను కదా, రిలయన్స్లో 3 to 4 మధ్యలో ఫ్రెష్గా వెజిటబుల్స్ అయితే వేస్తూ ఉంటారు. ఇక రిలయన్స్లో పని అయిపోయింది. ఇక నేను కొన్ని అంటే వెజిటబుల్స్ వరకే తీసుకున్నాను. ఎక్స్ట్రా ఐటమ్స్ అసలు ఒక్కటి కూడా తీసుకోలేదు. ఇక బయటకు వచ్చేసాం కదా, ఇక మాకు రిలయన్స్కి ముందు ఈ విధంగా మట్టికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు. అంతకుముందు కూడా నేను వీడియోస్లో మీతో షేర్ చేశాను. దీపావళి టైంలో కానీ మామూలు టైంలో కానీ ఇక్కడ మట్టి పాత్రలు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. ఈరోజైతే ఈ ధూప్దాని ఉంది కదా, అంటే సాంబ్రాణి వేసుకునేది, అది కొంచెం పెద్ద సైజులో కనిపించిందండి. చాలా చాలా బాగుంది. ఇక రేపు వినాయక చవితి కదా, అలానే నేను ఒక DIY చేద్దాం అనుకున్నాను. నాకు స్పెషల్గా ఎక్కడన్నా ఏదైనా ఐటెం కనిపిస్తే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచడం ఇష్టం ఉండదు. ఇంకేదన్నా కొంచెం మారుస్తే బాగుంటుంది అని అనిపించింది. ఆ విధంగా ఆలోచన వచ్చిందనమాట. అందుకని అదొకటి కొనుక్కున్నాను. అది నేను రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. చూసారా, ఇక స్టార్ట్ చేసేసారండి బయట. ఇక నేను రిలయన్స్కి వెళ్ళేసరికి 3 అయింది, బయటకు వచ్చేసరికి 4 అయిందనమాట. ఈ టైంలో ఇక అన్నీ సర్దుకుంటున్నారు. పాల వెల్లుల్లి మీతో చెప్పాను కదా, ఎవరైనా కొనుక్కున్నారా, డబల్ తీసుకోమని చెప్పాను. నేనైతే కొనుక్కున్నానండి. ఒకటి దేవుడికి, 2 DIYs కోసం అనమాట. ఇక అక్కడ దారిలో వస్తూ ఉంటే నాకు ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్ కనిపించింది. దీనికి ఆపోజిట్లో బ్యాంక్ ఉందన్నమాట. నాకు అక్కడ బ్యాంక్ దగ్గర పని ఉందని అక్కడికి వెళ్ళాను. వెళ్తే నాకు ఈ జ్యువెలరీస్ కనిపించింది. ఆల్రెడీ ఈ శాండీ జ్యువెలరీస్ గురించి నేను యూట్యూబ్లో కూడా చూశాను. లైట్ వెయిట్ జ్యువెలరీ వీళ్ళ దగ్గర ఉంటుంది అని చెప్పేసి, సరే అని ఒక్కసారి కనిపించింది కదా అని చెప్పేసి లోపలికైతే వెళ్ళాము. ఇక చాలా క్రౌడ్ ఉందండి. చూడ్డానికి చిన్నగా ఉంది కానీ షాపు లోపల ఐటమ్స్ అనేవి బాగున్నాయి, మోడల్స్ అవి. ఇక జనాలంతా కూడా నల్లపూసలు ఇక్కడ స్పెషల్గా
లైట్ వెయిట్లో నల్లపూసలు ఉంటాయి. అందుకోసం ఇక జనాలంతా ఈ నల్లపూసలు చూస్తూ ఉంటే నేను కూడా వీడియో అయితే షూట్ చేశాను, మీకు షేర్ చేయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి. ఇంకా ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, నేను కొన్ని మాత్రం షూట్ చేయగలిగాను ఎందుకంటే కొంచెం బిజీగా ఉందని చెప్పాను కదా, ఇక అందుకోసం అని చెప్పేసి. అలానే ఇక్కడ ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ కొన్ని మోడల్స్ మంచిగా అనిపించినవి నేను ట్రై చేసి చూశాను. ఇవి 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ అలా ఉన్నాయి అన్నమాట. కానీ రెగ్యులర్ యూసేజ్కి కొంచెం గట్టి చేతనే అంటారు కదా, ఆ మోడలు చాలా సన్నగా ఉన్నాయి. కానీ రఫ్ అండ్ టఫ్కి కొన్ని మోడల్స్ బాగున్నాయి, కొన్ని మోడల్స్ మాత్రం ఎప్పుడన్నా అకేషనల్గా వేసుకోవడానికి అలా బాగుంటాయంట. అందుకని ఇక్కడ అవి నేను ట్రై చేస్తున్నాను. Just be vibing, reaching for something within you. I know you feel this movement right here. You just be vibing, reaching for something within you. I know you feel this movement right here. You just be vibing, reaching for something within you. Just be vibing, reaching for something within you. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి కొన్ని మోడల్స్ని నేను ట్రై చేశాను, నాకు సూట్ అయినాయా లేదా అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ మోడల్ అయితే లేటెస్ట్ మోడల్ అంట, ఎవరో బిల్లింగ్ చేయించుకుంటున్నారు, మోడల్ బాగుందని వీడియో అయితే షూట్ చేశాను. ఇది కూడా లైట్ వెయిటే, కాకపోతే చాలా బాగా అనిపించింది. ఇక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరాము, ఇంకా కొంచెం పనులు ఉన్నాయి, అవన్నీ కూడా రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చిందా లేదా అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.